అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించినటువంటి నూతన సిలబస్‌లోని పాఠ్యాంశాలన్నీ కూడా మీరైతే చూస్తున్నారు. అండ్ ఈ ఏదైతే నూతనమైన సిలబస్ ఉందో కొన్ని డిగ్రీ నుంచి తీసుకొచ్చే పాఠ్యాంశాలు. కొన్ని పాత ఇంటర్మీడియేట్ నుంచే ఉన్నవి పాత వాటిని మళ్ళా కొనసాగించడం అయితే జరిగింది. 'ద హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీస్' యాక్చువల్‌గా సీబీఎస్‌ఈ వాళ్ళకి ఇంతకుముందు 11, 12 క్లాసుల్లో ఉండేవి. దాన్ని ఏందంటే ఎన్‌సీఈఆర్‌టీ తీసుకొద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇందులో కూడా ఇంక్లూడ్ అవ్వడం అనేది జరిగింది. 'ఐ హావ్ డ్రీమ్' అనేది ఇంతకుముందు డిగ్రీలో ఉంది. ఈ విషయాలను గమనించండి. అండ్ టోటల్‌గా మనం ఈ ప్లే లిస్ట్‌లో అయితే అన్ని పాఠ్యాంశాలు కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సింపుల్‌గా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. సిలబస్‌లో మొదటి పాఠ్యాంశం 'కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్' బై శశి థరూర్. ఒడిస్సీ 2లో అండ్ మొదటి పాఠ్యాంశం వచ్చేసి 'కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్'. దీన్ని మనం ఇప్పుడైతే సమరీ అనేది చూస్తున్నాం. ఇది రాసింది శశి థరూర్ గారు. ఈయన 1956 మార్చి 9న జన్మించడం జరిగింది. ఈయన మనకు తెలిసిన వ్యక్తే. పొలిటీషియన్ ఈయన. అలానే అనేక పుస్తకాలని రాసినటువంటి వ్యక్తి. డిప్లొమాట్ అంటే రాయబారిగా కూడా పనిచేశారనమాట. యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో అందులో పనిచేయడం అయితే జరిగింది. ఆయన ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నారు కాంగ్రెస్ తరఫున. అండ్ ఎక్కడి నుంచి అంటే కేరళ నుంచి 2009 నుంచి ఆయన అయితే ఈ యొక్క రాజకీయంలో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన ఈ విధంగా రాజకీయ నాయకుడిగా ఈ మన ఏవైతే లోక్‌సభ ఉందో అండ్ రాజ్యసభ ఉన్నాయి కదా! వాటిలో పదవులైతే ఆయన ఉన్నారు. ఈయన గతంలో వచ్చేసి సెక్రటరీ జనరల్, ఫార్మర్ అండర్ సెక్రటరీ జనరల్‌గా పనిచేశారు. అండ్ ఏందంటే సెక్రటరీ జనరల్ సెకండ్ ప్లేస్‌లో కూడా ఆయన కొనసాగడం అనేది జరిగింది 2006లో. ఆయన ముఖ్యంగా దేనికి ప్రసిద్ధి అంటే ఆంగ్ల భాషకి సంబంధించి తాను చాలా ఇంటెలెక్చువల్‌గా ప్రసిద్ధనమాట. అంటే చాలా బాగా చాలా విషయాలు ఈజీగా చెప్పేటటువంటి వ్యక్తి. అండ్ చాలా పదాలు తెలిసినటువంటి వ్యక్తి. అనేక పదాలు తెలుసనమాట ఆయనకి. అండ్ కొన్ని పదాలు కాయిన్ చేశారాయన. అంటే కొత్తగా మనం వాడుకోవడానికి తీసుకొచ్చారు. ఈయన రాసిన వాటిలో 'ద గ్రేట్ ఇండియన్ నావెల్', 'ఇండియా ఫ్రమ్ మిడ్‌నైట్ టు మిలీనియం' అనేది, 'వై ఐ యామ్ ఏ హిందూ', 'ఇంగ్లోరియస్ ఎంపైర్', 'వాట్ ద బ్రిటిష్ డిడ్ టు ఇండియా'. ఇవి ముఖ్యమైనటువంటి రచనలనమాట. ఇప్పుడు 'కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్' ఏదైతే ఆయన రాశారో అసలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇందులో ఈయన కొన్ని ఫ్రేజెస్ గురించి యాక్చువల్‌గా ఎవరైతే నేటివ్ స్పీకర్స్ ఉన్నారో ఆంగ్లేయులు, వాళ్ళు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తడం, ఇండియన్ ఇంగ్లీష్ అసలు ఇంగ్లీష్ కాదన్నట్టుగా మాట్లాడడం, లేదా ఒక అవహేళనకు గురి చేయడం లాంటి విషయాలు ఆయన దృష్టికి వచ్చినప్పుడు, ఆయన రాసినటువంటి వ్యాసమే 'కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్'. మా ఇంగ్లీష్ ఏదైతే ఉందో దానికి మీరే అడ్జస్ట్ అవ్వండి. మీరే సర్దుబాటు చేసుకోండి. ఎందుకు అంటే, ఇక్కడ మేము మాట్లాడే ఇంగ్లీషు మా యొక్క ప్రదేశానికి సంబంధించింది. ఇక్కడున్న జనాభాకి, ఇక్కడున్న ఆచారాలకి, ఇక్కడున్న సాంప్రదాయాలకి, ఇక్కడున్న సిట్యుయేషన్‌కి సూటబుల్ ఇంగ్లీష్ మా ఇండియన్ ఇంగ్లీష్. కాబట్టి మీరే అడ్జస్ట్ అవ్వండి. అయితే గ్రామటికల్‌గా తప్పు ఉంటే అది ఓకే. దాన్ని మేము సరిదిద్దుకుంటాం. కానీ ఏదైతే మా యొక్క భౌగోళిక పరిస్థితుల్ని బట్టి, మా కల్చర్‌ని బట్టి ఏవైతే పదాలొచ్చినాయో అవి మాత్రం మీరే నేర్చుకొని అలవాటవ్వండి అని చెప్పడం జరిగింది. అలాంటి దాంట్లో ఒక పదం వచ్చేసి ప్రీపోన్. ఇది శశి థరూర్ గారే కాయిన్ చేయడం జరిగింది. అంటే ఏందంటే ప్రీపోన్, పోస్ట్‌పోన్ ఉంది కదా! పోస్ట్‌పోన్. పోస్ట్ అంటే తర్వాత. మామూలుగా జరగాల్సిన సమయం కన్నా తర్వాత జరిగితే దాన్ని పోస్ట్‌పోన్ అంటారు. వాయిదా పడింది అంటారు. ప్రీపోన్ అంటే ముందుకు జరపబడింది. అడ్వాన్స్ ఏ మీటింగ్. జనరల్‌గా ఫారిన్ కంట్రీస్‌లో వి అడ్వాన్స్‌డ్ ద మీటింగ్ అంటారు. ఓకే. అంటే ఏంది మీటింగ్ జరగాల్సిన టైం కన్నా ముందుకు జరపబడింది. మూవ్డ్ ఎర్లియర్ అనేసనమాట. కాబట్టి ఈ ప్రీపోన్ అనేది ఫారిన్ కంట్రీస్‌లో తెలీదు. ఈయనే ముందుగా కాయిన్ చేయడం జరిగింది. దీన్ని యాక్సెప్ట్ చేయమనంటాడు. పోస్ట్‌పోన్ ఉన్నప్పుడు ప్రీపోన్ ఎందుకు ఉండకూడదు? అది మా సౌలభ్యం. మేము వాడుకుంటాం అనేసి. తర్వాత డూ ద నీడ్‌ఫుల్ అనేది జనరల్‌గా వాడుతుంటాం. ఆఫీసెస్‌కి వెళ్ళినప్పుడు ప్లీజ్ డూ ద నీడ్‌ఫుల్ సార్, డూ ద నీడ్‌ఫుల్ అనేసి చెప్తూ ఉంటాం.
ఇది యాక్చువల్‌గా ఫారిన్ కంట్రీస్‌లో ఈ ఫ్రేజ్ లేదు. డూ వాట్ ఈస్ నెసెసరీ. టేక్ రిక్వైర్డ్ యాక్షన్ అనేది జనరల్‌గా వినబడుతుంది. మనకి ఫారిన్ కంట్రీస్‌లో టేక్ రిక్వైర్డ్ యాక్షన్. కాకపోతే ఇక్కడేందంటే ఏది అవసరమో అది మీరే జేయండి. డూ ద నీడ్‌ఫుల్ అనేది. ఇక్కడేందంటే ఈ కల్చర్‌కి ఇలా చెప్పడం కొంచెం మనకు సానుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు కాబట్టి డూ ద నీడ్‌ఫుల్ సార్ అనేసి చెప్తాం. టేక్ రిక్వైర్డ్ యాక్షన్ అంటే ఇదేదో మనం ఆదేశం ఇచ్చినట్టు ఉంటది. డూ వాట్ ఈస్ నెసెసరీ. ఓకే. అర్థం అదే. కాకపోతే డూ ద నీడ్‌ఫుల్ అంటే కొంచెం స్మూత్‌గా అనమాట. ఫార్మల్‌గా వాడికేదో మర్యాద ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి, మా పని అవుతుంది గాబట్టి, ఈ ఫ్రేజ్ వాడుకుంటాం. మనకి ఏ పని అవుతుందో పనవ్వడం ముఖ్యం. మనకు పని అవుతుంది గాబట్టి అది ఉంటుందంతే. తర్వాత ఫర్లాంగ్ అనేది, ఫోర్ట్‌నైట్ అని. ఇవి ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరున్నప్పుడు వాడిన పదాలు. ఫర్లాంగ్ అనేది డిస్టెన్స్‌కిను, ఫోర్ట్‌నైట్ అనేది టైంకి. ఫోర్ట్‌నైట్ అంటే 14 14 నైట్స్ ఫోర్ట్‌నైట్ అయింది. ఓకే. ఇది ఏందంటే ఫోర్ట్‌నైట్. 14 నైట్స్ కాడ ఎలిషన్ అని ఒకటుంటుంది ప్రక్రియ. మాట్లాడేటప్పుడు కొన్ని పదాలని డ్రాప్ చేసేస్తాం. ఇలాంటి అసిమిలేషన్ ఇలాంటి కొన్ని పద్ధతులుంటాయి ఇంగ్లీష్‌లో. ఎలిషన్ అని, అసిమిలేషన్ అని. వాటి ప్రకారం ఏందంటే సగం మింగేయబడుతుంది. డ్రాప్ చేయబడుతుంది ఎలిషన్‌లో. ఫోర్త్ నైట్ అంటే 14 నైట్స్ అని అర్థం. 14 రాత్రులు అంటే 14 రోజులు అని. ఫర్లాంగ్ దూరం మనం ఇప్పుడు కూడా తెలుగులో వాడదాం. ఫర్లాంగ్ దూరమే అంటారు. ఇవి మోడర్న్ ఇంగ్లీష్‌లో వాళ్ళు నేటివ్ స్పీకర్స్ వాడరు. కానీ మనం ఇంకా వాడుతున్నాం. ఇంకా అసలు చదువు రానోడు ఫర్లాంగ్ దూరమే అంటాడు. అదేదో అతనికి కూడా తెలీదు. బ్రిటిష్ వాళ్ళు వాడింది మనం కూడా వాడుకుంటూ వెళ్తున్నాం. ఓకే. కాబట్టి మోడర్న్ ఇంగ్లీష్‌లో అయితే అసలు బ్రిటిష్ వాళ్ళు నేటివ్ స్పీకర్స్ అయితే అసలు వాడరు. మనం మాత్రం వాడుకుంటున్నాం. వాడుకుంటాం. తప్పేముంది? దానికి వీళ్ళు చాలా ఔట్‌డేటెడ్ అంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే, నాకు సౌలభ్యం ఉంది. మేము వాడుకుంటామయ్యా! నీకేంటి అభ్యంతరం? నువ్వు నన్నెందుకు చిన్న చూపు జూస్తావు? ఆంటీ, అంకుల్ అని వాడతాం. అస్సలు ఆంటీ, అంకుల్ అనే పదాలు ఓకే. మామూలుగా అయితే నేటివ్ స్పీకర్స్, రిలేటివ్స్ అయితే జనరల్‌గా మనకు తెలుసుగా అత్త, మామ ఆ వరుస వాళ్ళని పిలుస్తారు. మనం ఇక్కడ యథేచ్ఛగా వాడుతున్నాం. ఒక ఆంటీ, ఒక అంకుల్ వచ్చాడు. అసలు రిలేటివ్ గాదు. పెద్దాయన పెళ్ళైతే చాలు అంకుల్ అంటాడు. పెళ్ళైతే చాలు అంకుల్ నువ్వు. పెళ్ళైతే చాలు నువ్వు ఆంటీ అంటారు. ఎవరు పెళ్లి కానోళ్ళు పాపం అలా తమ బాధని వెళ్ళగక్కుతూ ఉంటారు. పెళ్ళైన వాళ్ళని చూసి ఆంటీ అయిపోయావుగా అంటారు. లేదా అంకుల్ అయిపోగానే సర్వం కాలిద్ది. కాపోతే ఇక్కడేందంటే పెద్దోళ్ళు ఎవరైనా ఆంటీ, అంకుల్సేననమాట. ఓకే. అది మనకి వేరే దేశాల్లో ఇలా ఉండవు. ఈ ఆంట్, అంకుల్ అనేవి కేవలం జస్ట్ ఫర్ ది రిలేటివ్ సెక్షనే. అత్తయ్య, మామయ్య వరుసలు మాత్రమే వాడతారు. అందరికి వాడరు. నాన్ వెజ్. ఫుడ్ దట్ ఇంక్లూడ్స్ మీట్. యాక్చువల్‌గా నాన్ వెజ్ అనే పదం వాళ్ళకి తెలీదు. నాన్ వెజ్జా? అదేంది కొత్తగుంది అంటారు. ఓకే. అంటే ఏందంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్. వెజిటేరియన్ తింటాడు, నాన్ వెజిటేరియన్ తింటాడు. ఏది తింటావు? నాన్ వెజ్. ఈ పదం అనేది యాక్చువల్‌గా అక్కడ నేటివ్ స్పీకర్స్ వాడరు. అండ్ చాలా వెరైటీగా చూస్తారనమాట వాళ్ళు. 8 డాష్. 8 డాష్ అంటే దూసుకుంటూ వెళ్ళడం అనమాట. టు ట్రావెల్ క్విక్లీ బై ఎయిర్. మామూలుగా గాదు అసలు దూసుకుంటూ వెళ్ళడం. ఒక సంఘటన జరిగింది. జరగరానిది జరిగింది. వెంటనే సీఎం 8 డాష్డ్ టు ద ప్లేస్. ఆ ప్లేస్‌కెళ్ళిపోయాడు. 8 డాష్డ్ అంటే వాయు వేగంతో దూసుకెళ్ళిపోయాడనమాట. ఇదేందంటే మీడియా క్రియేటెడ్ టర్మ్ అనమాట. కొన్ని ఏదైతే మీడియా ఉందో వార్త వార్తలు చదివేటటువంటి వాళ్ళు అండ్ వాళ్ళ పార్టీలకి బాగా పుష్ చేసుకోవడానికి వాడినటువంటి పదం అనమాట. 8 డాష్ అనమాట. తర్వాత హిస్టరీ షీటర్. చార్జ్ షీట్ ఉంటుంది. అండ్ క్రిమినల్ ఉంటుంది గదా! క్రిమినల్ రికార్డ్ అదనమాట. హిస్టరీ షీటర్ అంటే ఏ పర్సన్ విత్ క్రిమినల్ రికార్డ్. చార్జ్ షీట్ ఓపెన్ చేస్తున్నారు అంటే మీ మీద మిమ్మల్ని ఒక క్రిమినల్‌గా మీ మీద మీ చరిత్రను రాస్తారనమాట. మీ క్రైమ్స్ యొక్క చరిత్ర. హిస్టరీ షీటర్ అంటారు. రౌడీ షీటర్. అంటే షీట్ తెరిచారు వాడి మీద. వాడికి ఫస్ట్ దొంగతనాలు అన్నీ రౌడీగా వాడు చేసిన మొత్తం ఒక చరిత్ర కొనసాగుతా ఉంటుందన్నమాట తోకలాగా. హిస్టరీ షీటర్ అంటారు అతన్ని. రౌడీ షీటర్ గుర్తుపెట్టుకొని ఈజీగా. మగ్గింగ్. ఆర్ యూ మగ్గింగ్ అంటే ఎగ్జామ్ కోసం ముక్కును పెట్టుకొని అల్లుపడం. అయితే అసలు ఫారిన్ కంట్రీస్‌లో ఏం వాడతారంటే క్రామింగ్ అని వాడతారు. మగ్గింగ్ ఎందుకు వాడరు? మగ్గింగ్ ఎందుకు వాడరంటే అక్కడ మగ్గింగ్ అనేది నల్ల జాతీయులు ఒక 8 దాటిందనుకోండి రెడీగుంటారనమాట గన్‌లు తీసుకొని.
అరే నువ్వు పర్స్ ఇస్తావా ప్రాణాలు కోల్పోతావా? పర్స్ ఇచ్చేసారు. అమ్మో నాకెందుకు పర్సే ఇచ్చా అయినా కొట్టి వెళ్తాడు. ఆనందం అనమాట వాడికి. అదొక రకమైన ఆనందం. 4 కుమ్ములు కుమ్మి పడేసి వెళ్తాడనమాట. దాన్ని మగ్గింగ్ అంటారు. ఓకే. మనం జనరల్‌గా ఫారిన్ కంట్రీస్‌లో క్రామింగ్ ఆర్ యూ క్రామింగ్ అనాలి. కానీ మగ్గింగ్ అంటాం. ఓకే. అది అట్లా వచ్చేసింది మనది. మగ్గింగ్ అంటే ముక్కుని పెట్టేసుకొని ఎళ్ళడం. బాగా రుబ్బి, రుబ్బి, రుబ్బి ఏదో ముక్కుని పెట్టేసుకొని ఎళ్లి చీత్తాం గదా! ఎగ్జామ్స్‌లో అట్లా అనమాట. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్? మీ అందమైన పేరేంటి? వాట్ ఈస్ యువర్ నేమ్? మనమే వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ అంటారు. ఆళ్ళు జూసి హే! యూ హావ్ గుడ్ నేమ్ అండ్ బ్యాడ్ నేమ్ టూనా? 2 ఉన్నాయా నీకు? అంటారు. వాట్ ఈస్ యువర్ నేమ్? సరిపోతుంది గదా! అంటారు. ఇక్కడ యాక్చువల్‌గా బెంగాలీలో బాలో అండ్ సంథింగ్ ఉంటుందనమాట. నేమ్ వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్? మీ అందమైన మంచి పేరేందో చెప్పండనేసి. దాన్ని తీసుకొని మనం వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ అంటుంటాం. వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే సరిపోయిద్దిగా అంటాడు నేటివ్ స్పీకర్. కైండ్లీ అడ్జస్ట్. కైండ్లీ అడ్జస్ట్ అని మనం వాడతాం. దయచేసి ఇక్కడ గౌరవాలియ్యాలి ఇండియాలో. లేకపోతే ఇగోలు హర్ట్ అవుతాయి. అక్కడ ప్లీజ్ అడ్జస్ట్, మేక్ స్పేస్, కోఆపరేట్ అంటే సరిపోతుంది. కైండ్లీ అడ్జస్ట్ అని ఇక్కడ దేనికంటాం? ముగ్గురు కూర్చునే బెంచ్‌లో మనం 6గురు కూర్చుంటాం. మన జనాభా పరిస్థితి అది. వేరే చోట అవసరంలా. ఒక్కడే కూర్చుంటాడు. ఇద్దరు కూర్చుంటారు. అంతకు మించి లేదు. కాబట్టి మనం మన పదాలు మనకవసరం. కైండ్లీ అడ్జస్ట్. వాడు అడ్జస్ట్ అవుతాడు. 5గురున్నా ఇంకోడి కోసం పుష్పక విమానంలాగా ఒక ప్లేస్ ఎప్పుడు ఖాళీగా ఉంటదనమాట. మనం కూర్చునే ఆటోల్లో గానీ, మనం ఎళ్ళే బస్సుల్లో గానీ ఎప్పుడు ఒకటి ఖాళీగా ఉంటుంది. పుష్పక విమానంలాగా. కైండ్లీ అడ్జస్ట్ అంటాం. కొంచెం సర్దుకోండి అంటాం. సర్దుకుంటారంతే. వీటిష్ కాంప్లెక్షన్. అబ్బా! ఇది అసలు ఎక్కడా లేని పదం మనమే కనిపెట్టాం. చామన ఛాయ. కుర్రోడు ఎలా ఉంటాడండి? చామన ఛాయగా ఉంటాడు. అమ్మాయి ఎలా ఉండిద్దండి? తెలుపా? తెలుపు కాదులెండి. ఎందుకు అబద్ధాలు చెప్పాలి. కొంచెం చామన ఛాయ అండి. అంటే లైట్ బ్రౌన్ స్కిన్ టోన్ అనమాట. ఇది మనోళ్ళు కనిపెట్టిందే. ఓకే. ట్రెడిషనల్ విత్ మోడర్న్ అవుట్‌లుక్. ఈ పదం కూడా మనం వాడతాం. మిక్స్ ఆఫ్ ట్రెడిషనల్ వాల్యూస్ అండ్ మోడర్న్ థింకింగ్. ఓకే. ట్రెడిషనల్ వాల్యూస్ ఉంటాయి. కాకపోతే మోడర్న్ అవుట్‌లుక్, మోడర్న్ థింకింగ్ అనేది ఉంటుందనమాట. ఇది కూడా ఈ పదం కూడా మనకి బయట ఎక్కడ కూడా వాడడం అయితే జరగదు. మనమే కొన్ని పదాలు కనిపెట్టాం. రిటర్న్ బ్యాక్ అనే తప్పు. ఇప్పుడు కొన్ని పదాలు ఉంటాయండి. వాటిని ఏందంటే గ్రామటికల్లీ మిస్టేకెన్‌గా వాడుతుంటాం. ఓకే. అయి తప్పు. రిటర్న్ అంటే చాలు. రిటర్న్ అంటేనే గివ్ బ్యాక్ అని అర్థం. ఓకే. రిడెండెన్సీ అంటారు. అంటే మనం ఏం చేస్తాము అంటే కొన్నిసార్లు వాడిన పదాన్ని మళ్ళీ మళ్ళీ వాడుతుంటాం. ఇప్పుడు రిటర్న్ అన్నామనుకోండి. రిటర్న్ అంటేనే గివ్ బ్యాక్. రిటర్న్ బ్యాక్ అంటే 2 బ్యాక్‌లవుతాయి. 2 బ్యాక్‌లెందుకు? ఒక బ్యాక్ చాలు. కాబట్టి రిటర్న్ ఇట్ చాలు. ఓకే. రిటర్న్ అంటే చాలు. కరెక్ట్ రిటర్న్. టిల్ మీనింగ్ యాస్ లాంగ్ యాస్. టిల్ అని వాడుతూ ఉంటాం. ఓకే. అంటిల్ అనేది మనం జనరల్‌గా టిల్ ఒకటే వాడతాం. అంటిల్ అని వాడం. యాస్ లాంగ్ యాస్ అనే మీనింగ్‌లో. ఓకే. కాబట్టి అది తప్పనమాట. వెయివ్ ఆఫ్, వెయివ్ ఆఫ్ ఓకే. అంటాం. వెయివ్ ఆఫ్ అంటే ఏందంటే రద్దు జేయడం. ఓ ఫైన్‌ని రద్దు జేయడం, వడ్డీని రద్దు జేయడం వెయివ్డ్ ఆఫ్ అంటారు. ఆఫ్ అవసరం లేదు. వెయివ్డ్ అంటే చాలు. మనం వెయివ్ ఆఫ్ వాడతాం. వాడకపోతే మనకస్సలు తృప్తుండదు. బ్యాక్ సైడ్ అంటాడు. బ్యాక్ సైడ్ కొట్టాడు అని. అంటే వెనకాల కొట్టాడని. యాక్చువల్‌గా రేర్ అనాల. ఆర్‌ఈఏఆర్ రేర్ అని అనాల. ఓకే. కానీ మనమేంది బ్యాక్ సైడ్ అంటాం. రేర్ రేర్ ఆర్‌ఈఏఆర్ అనేది వాడాలనమాట. ఓకే. కాంటెక్చువల్‌గా మనం చూసుకోవాలి. బ్యాక్ సైడ్ అనేది మనం వాడుతూ ఉంటాం. వస్తువులదనుకోండి బ్యాక్ సైడ్ రేర్ అనే వాడతారు. జనరల్‌గా మనకు బయట ఎక్కడైనా గానీ రేర్ అనే పదమే వాడతారు. ఓకే. కానీ మనం బ్యాక్ సైడ్ అంటాం. కాంటెక్చువల్‌గా మనం చూసుకోవాలి. కరెక్ట్‌గా చూసుకొని వాడుకోవాల్సింది ఇవి మాత్రం గ్రామటికల్‌గా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సమ్ ఫ్రేజెస్ ఆర్ క్రియేటివ్ అండ్ యాక్సెప్టబుల్ ఇన్ ఇండియన్ ఇంగ్లీష్. కొన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సింది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎలాంటి ప్రీపోన్, కైండ్లీ అడ్జస్ట్ లాంటివి. అదర్స్ కన్సిడర్డ్ ఇన్‌కరెక్ట్. ఇన్‌కరెక్ట్‌ను రిడెండెంట్ అంటే రిటర్న్ బ్యాక్, గివ్ బ్యాక్ అయిద్ది. ఓకేనా? రిటర్న్ అంటే గివ్ బ్యాక్. మళ్ళీ గివ్ బ్యాక్ ఏంది? కాబట్టి రిటర్న్ అంటే సరిపోతుంది. జస్ట్ రిటర్న్ అంటే సరిపోతుంది. జస్ట్ వెయివ్ అంటే సరిపోతుంది. కానీ మనోళ్ళు వెయివ్ ఆఫ్ అని వాడతారు. ఓకే. కాబట్టి కొన్ని మన క్రియేటివిటీకి అద్దం పడితే, కొన్ని మనం తప్పుల్ని క్యారీ చేస్తూ ఉంటాం. అట్లాంటివి కరెక్ట్ చేసుకోవాలని చెప్తారు శశి థరూర్ గారు. ఈయనకి చాలా స్పెల్లింగ్‌లొచ్చు. అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. అండ్
చాలా చక్కని ప్రొనౌన్సియేషన్‌తో మాట్లాడతారు. అండ్ అంతేకాదు చాలా పుస్తకాలు రాయడం జరిగింది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన. ఆయన రాశాను కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్. మమ్మల్ని నిందించమాకండి. దానివల్ల మీకు ప్రయోజనం లేదు. మేము చాలా క్రియేటివ్ పీపుల్. మా ఏదైతే పరిస్థితులు తగ్గట్టుగా మేము వాడుకుంటున్నాం ఇవి. దీన్ని చూసి మీరు ఏదో వేలు పెట్టాలనుకుంటే కరెక్ట్ కాదు. మీరే అడ్జస్ట్ అవ్వండి. కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్. మా ఇంగ్లీష్‌కి మీరే అడ్జస్ట్ అవ్వండి అని శశి థరూర్ గారైతే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇది టోటల్‌గా సమ్మరీ ఆఫ్ కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్. ఇదే విధంగా మిగతాయి కూడా కావాలి అనుకుంటే ఇక్కడ ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయండి. అండ్ వాటి ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని అడిగినట్లయితే నేను మీకు ప్లేలిస్ట్ లింక్‌ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.